జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. సభకు నమస్సులు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను చాటే ఉద్దేశంతో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని తెలంగాణ జేఏసీ చేపట్టింది. గత వారం 10 రోజులుగా అన్ని రాజకీయ పక్షాలకు చాలా వినమ్రంగా తెలంగాణ ప్రజలు వినతి చేసినారు. జేఏసీ పక్షంగా జేఏసీగా కూడా రాజకీయ పక్షాలకు స్పష్టమైనటువంటి వైఖరి కోసం వినతి పత్రాలు, మరి నోటి మాటలు వెళ్ళిపోతేమో అని గుర్తుండేమని మేము పత్రాల మీద పెట్టి రాసిచ్చినాం. చదువు వస్తుందనుకొని రాసిచ్చినాం. మరి చంద్రబాబు నాయుడు గారికి, విజయమ్మ గారికి, బొత్స సత్యనారాయణ గారికి చదువు వస్తే నిజంగా తెలుగు సభలు చదివిస్తున్నారు. తెలుగు వచ్చినా ఇంగ్లీష్ వచ్చినా మేము ఇచ్చినటువంటి దాన్ని అర్థమైతే కనుక తప్పనిసరిగా వాళ్ళ వైఖరి స్పష్టం చేయాలని మేము జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ జేఏసీ ముందు నుంచి కూడా అహింసావాదాన్ని నమ్మింది, ప్రజాస్వామ్యాన్ని నమ్మింది. ఆర్టికల్ 3ను ఆధారంగా చేసుకునే తెలంగాణ రాష్ట్రాన్ని అడుగుతున్నది. ఇదే పద్ధతిని మేము కొనసాగిస్తాం. దాంట్లో ఏం మార్పు ఉండదు. కానీ అన్నిసార్లు తెలంగాణ జేఏసీ చెప్పినట్టుగా ప్రజలు వింటారని నేను అనుకోవటం లేదు. తెలంగాణ జేఏసీ అయితే శాంతియుతంగానే వెళ్ళమంటుంది. మేము ఎవరిని అడ్డుకోవాలని ఇప్పటి వరకు పిలుపు ఇవ్వలేదు. అన్ని రాజకీయ పక్షాలకు తెలంగాణలో కూడా తిరగడానికి అవకాశం ఇచ్చినాం. రేపు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తిరుగుతున్నారు. రేపు మధ్యాహ్నం వరకే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రజలకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మహబూబ్నగర్ బార్డర్లో ఆలంపూర్లో వచ్చింది వేరు, వరంగల్ జిల్లా చిట్యాల్లో వచ్చేది వేరు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మేమేం ప్రజల్ని రెచ్చగొట్టడం లేదు. ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ అయితే ఇక్కడ ఖాతానే తెలవలేదు. సాధారణంగా ఏంటంటే ఏదన్నా మేము చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, ఎప్పుడైనా పిల్లలు కొట్టుకుంటే మేమే అంటే ఎవడన్నా ఆకతాయిగా వివరిస్తే తాతలు తండ్రులు అడిగేటోళ్ళు, అరే మన కాండాలనే పుట్టినవురా అని. ఇప్పుడు కూడా మేము ఆడదలుచుకున్నాం. తెలంగాణ బిడ్డలైతే, మా కాండోనలు అయితే తెలంగాణ జేఏసీకి, తెలంగాణ ప్రజల ఆకాంక్షకి నిలబడి ఉంటారు. లేకపోతే ఎవరితోటో పోతారు. పోయే వాళ్ళ గురించి వజ్రబాబు అంటే అద్దెక తినడం గురించి మేము ఆలోచించలేదు. తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిన కాళోజీ చెప్పినటువంటి మాట మాకు గుర్తుంది. ప్రాంతేతరుడు అయితే ప్రాంతం బార్డర్ వరకు పరిగెత్తించమన్నాడు. ప్రాంతం వాడైతే ద్రోహి అయితే ప్రాంతంలోనే పాత్ర పెట్టమన్నాడు. పాత్ర అంటే ఇక్కడ రాజకీయంగా పాత్ర పెడతాం. కొండ పరుగు ఎక్కడ దాకాలంటే ఏనుగులు దాకానే. కాంగ్రెస్ ఎన్ని అఖిల పక్షాలు పెట్టినా, ఏం నాటకాలు ఆడినా, సోనియా గాంధీ మరి వెన్ షీ వాజ్ ఇన్ యూనివర్సిటీ, మరి రాజీవ్ గాంధీ గారు వారు కలిసి ఏమైనా నాటకాలు ఆడినరో మాకు తెలియదు. మరి చాలా మంచి ఏంటి నాటకాలు చేయగలిగేటువంటి స్థితి మన మన్మోహన్ సింగ్ గారికి ఉన్నట్టున్నది. ఎన్ని నాటకాలు అడిగినా, ఏం చేసినా మీరు మమ్మల్ని అణగదొక్కబట్టగలిగేది కేవలం 2014 వరకే. 2014లో మాది పై చేయి, మీది కింది చేయి. వస్తున్న తరం మాది, చస్తున్న తరం మీది. ఇది గుర్తుపెట్టుకోవాలని 3 పాటలకు హెచ్చరించి ముగిస్తున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ వెంకటస్వామి అన్న. విజయరామారావు గారు తెలంగాణ లోక్సత్తా నుంచి వారికి కూడా స్వాగతం తెలుపుతూ ఇప్పుడు అడ్వకేట్ జేఏసీ నాయకులు ప్రహ్లాద్ అన్న 1 నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతాను. దీక్షాశీలకు నమస్కారం. రేపేదో ఆకాశం ఊడిపడుతుంది, రేపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటిస్తుంది, ఇట్లాంటి ఆశల్లో జేఏసీ లేదు. ముఖ్యంగా అడ్వకేట్స్ సరే, ఒక ఆశ ఏంటంటే ప్రజలు ఇంతకాలం పోరాడిళ్ళు, వాళ్ళకుండే అవసరాలు తెలంగాణ రాక తప్పని పరిస్థితి ఉద్యమాలు క్రియేట్ చేయాలనే దశలోనే మేము ఆలోచిస్తున్నాం. మేము ఇప్పటి వరకు కూడా
ఉద్యమాలు చేయాలనే చెప్తాను. ఇక ముందు బహుశా నాకేదో రేపు తేలిపోద్ది కాబట్టి ఈ తేలిపోయేదాన్ని కూడా చూద్దాం. చూసినాక మనకు తప్పని పరిస్థితి ఈ ప్రజాస్వామిక పద్ధతిలో ఉద్యమాలు నడిపితే ఇక నడవదు. కాబట్టి అందరికంటే ముందుగా నేను లాయర్ల మీద రోడ్ల మీదకి వస్తాను. మా వృత్తిలోనైనా శత్రువును ఆ పద్ధతిలో పోతే తప్ప ఈ విషయం కొనసాగదు. తెలంగాణ సాధనలో లేట్ అవుతుంది. కాబట్టి లాయర్లుగా ముందుగా మేమే నిజానికి ఇప్పటి వరకు ఈ తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీ పార్లమెంట్ పుట్టిన సబ్జెక్ట్ కానీ కాక మొత్తం గవర్నర్ పుట్టిన సబ్జెక్ట్ కాక మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ జైలు అయినప్పుడు లాయర్లుగా మేము ఆ గేట్లను తనుకొని అప్పటి వరకు కూడా న్యాయవాదం మాత్రం ఈ ఉద్యమంలో ఉన్నారు. మేము ఇప్పటికీ రాజస్వామిక పద్ధతినే నమ్ముతాం, రాజస్వామిక పద్ధతినే మాట్లాడతాం. జేఏసీలో భాగంగా రాజస్వామిక పిలుపులే ఇస్తాం. కానీ మాలాంటి ప్రజాస్వామ్యం నమ్మే వాళ్ళు కూడా ఈ వ్యవస్థల మీద ఈ పోరాట రూపాల మీద నమ్మకం కోల్పోతున్నది. కాబట్టి మా నమ్మకాన్ని కాపాడుకోవటం లేదో అఖిల పక్షానికి పోయే వ్యక్తులు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అఖిల పక్షంలో మేము అడ్వకేట్ చేసిన తర్వాత ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పాల్సిందో స్పష్టంగా చెప్పండి. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ దమ్ముంటే చెప్పండి. మేము కొట్లాడే పద్ధతుల్లో మేము కొట్లాడతాం. సాధించడానికి మాకుండే పద్ధతులు మాకున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఢిల్లీ పోయే పార్టీలను ప్రాతినిధ్యం వహించే ప్రతినిధులారా చెప్పే విషయాన్ని స్పష్టంగా చెప్పండి. తెలంగాణ వైపు చెప్పండి. చెప్పకుంటే రేపటి నుంచే మా ఉద్యమ రూపాలు మా పోరాట రూపాలన్నీ మళ్ళొక్కసారి, ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా మంచి ట్రైన్ అయి ఉన్నారు ఉద్యమాలు చేస్తుంటారు. నిజానికి 2009 నాటి పరిస్థితి ఆ రోజు చూస్తే మళ్ళీ వస్తాను. సంక్రాంతి వస్తుంది. అప్పట్లో సంక్రాంతికి పోతే తిరిగి రారని కూడా అప్పట్లో ప్రకటనలు కూడా వచ్చినాయి. ఆ పరిస్థితి కూడా ఉండే. ఒకవేళ అట్లాంటి పరిస్థితులు ప్రభుత్వం కల్పించుకోదలుచుకుంటే ఉద్యమకారులుగా మేము సిద్ధమే. ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న సంస్థలుగా మేము సిద్ధమే. ముఖ్యంగా జేఏసీలో కూడా ఆ పద్ధతిలో మేము మా ప్రజలు అటువైపోతున్నప్పుడు ఖచ్చితంగా జేఏసీ పోరాట రూపాలు కూడా మార్చుకోవాలి. అంతిమంగా తెలంగాణ సాధన దిశగా మనం పోరాడతామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు. జై తెలంగాణ.